ఈ రోజుల్లో పాలు పాడవకుండా ఉండాలంటే మనం వెంటనే తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడతాం. మరి ఫ్రిడ్జ్ లేని ఆ రోజుల్లో మన అమ్మమ్మలు, నానమ్మలు పాలు విరిగిపోకుండా ఏం చేసేవారో మీకు తెలుసా? వాళ్ళు పాటించిన చిట్కా వెనుకున్న సైన్స్ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అప్పట్లో కరెంట్ లేదు, ఫ్రిడ్జ్లు లేవు, కానీ పాలు మాత్రం రోజుల తరబడి ఫ్రెష్ గా ఉండేవి. దీనికి కారణం వాళ్ళు పాల గిన్నెలో వేసే ఒక వెండి నాణం లేదా పాలను వెండి గిన్నెలో నిల్వ చేయడం. ఇది ఏదో మూఢనమ్మకం అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఒక పెద్ద సైంటిఫిక్ రీజన్ ఉంది. వెండికి సహజంగానే బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంటుంది. పాలలో ఉండే లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా వల్ల పాలు త్వరగా విరిగిపోతాయి. కానీ ఎప్పుడైతే మనం పాలలో స్వచ్ఛమైన వెండి నాణం వేస్తామో ఆ వెండి నుంచి విడుదలయ్యే పాజిటివ్ అయాన్స్ పాలలో ఉండే బ్యాక్టీరియాను చంపేస్తాయి. అందుకే పాలు ఎక్కువసేపు నిల్వ ఉండేవి. మన పూర్వీకులకు మైక్రోస్కోప్ లేకపోయినా ఏది ఆరోగ్యానికి మంచిదో, ఏది ఆహారానికి కాపాడుతుందో వాళ్లకు బాగా తెలుసు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం వెంటనే మన కొలుగురి టీవీని సబ్స్క్రైబ్ చేయండి.